హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే. సో ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 25వ తారీఖున నిర్వహించనున్నారు. కోర్స్ దాన్ని ఉద్దేశించి మనకి గ్రూప్స్ అడ్డా తరపున గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్స్క్లూజివ్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ మధ్య కాలంలో లేటెస్ట్ వీడియోస్ అనేది ఆల్రెడీ రికార్డ్ చేసి మనకి యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది క్లాసెస్ అనేది. దానికి సంబంధించిన ఒక కోర్స్ అనేది ఆల్రెడీ యాప్లో ఉంది. దానికి సంబంధించి ఈ నూతన సంవత్సరం బేస్ చేసుకొని న్యూ ఇయర్ని బేస్ చేసుకొని ఒక ఆఫర్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మీకు చూసినట్లయితే ఆ కోర్స్ అనేది కేవలం 999 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయనున్నారు. కోర్స్ అది యాక్చువల్గా 3000 రూపాయల కోర్స్ ఉండేది. బట్ ఈ కేవలం ఈ 5 రోజులు మాత్రం 999 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయనున్నారు. ఆ కోర్స్లో భాగంగా మీరు గమనిస్తే ఉన్న 5 సబ్జెక్టులు మనకి ఒక హిస్టరీ పార్ట్ అనుకోవచ్చు, అదేవిధంగా జాగ్రఫీ పార్ట్, ఇండియన్ సొసైటీ పార్ట్, అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పార్ట్. 5 ఏరియాస్ సంబంధించి వీడియోస్ అనేది ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ని బేస్ చేసుకొని ఆ వీడియోస్ అనేది రికార్డ్ చేసి మీ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పటి నుంచి ఇంకా దాదాపుగా ఒక 50 రోజులు టైం ఉంది కాబట్టి కొత్తగా ఎవరన్నా ప్లేయర్స్ గ్రూప్ 2లోకి వచ్చినట్లయితే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు డైలీ ఒక 4-5 గంటల పాటు ఇవి రివైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ కంటెంట్ కూడా చాలా ఎక్స్పర్ట్స్ మనం చూసినట్లయితే మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి శ్రావణ్ సామ్రాణి సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్లో. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి నరసింహ సార్ గారు, మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మహేందర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా అర్థమెటిక్, అదేవిధంగా మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఎక్స్పర్ట్ చేత ఆ వీడియోస్ అనేది డిజైన్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. మీరు ఒకసారి డెమో వీడియోస్ చూసి మీరు క్లాసెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి టైం అనేది తక్కువ పీరియడ్, కేవలం ఇప్పటి నుంచి ఒక 50 రోజులు మాత్రమే ఉంది కాబట్టి కొద్ది కాలం మీ ఈ 50 రోజుల్ని మీరు వినియోగించుకునే విధంగా డైలీ ఒక 5 గంటలు 4 గంటల నుంచి 5 గంటల పాటు ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి దూరంగా ఉంటారో ఈ వీడియోస్ అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ఒక 4 గంటలు ఈ వీడియోస్ వింటూ రిమైనింగ్ 4 గంటలు మీరు ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే సరిపోతుంది. ఫైనల్గా ఇలా ప్రిపరేషన్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉందనేది మీరు గమనించాలి. మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 టెస్టులు అనేది ప్రాక్టీస్ చేసి ఉండాలి. చివరిలో ఒక 5 టెస్టులు అనేది ఖచ్చితంగా గ్రాండ్ టెస్టులు అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీకు 150 మార్కులకి ఒక 70 నుంచి 80 మార్కులు తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఒక 50% మార్కులు కనుక మనం తెచ్చుకున్నట్లయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్రాక్ చేసేదానికి ఈజీగా కొంతవరకు మనం రేస్లో ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి యాక్చువల్గా 1:50 రేషియో అనేది ఇంతకు ముందు తీసుకునేవాళ్ళు గ్రూప్ 2లో. బట్ గతంలో లాస్ట్ ఒక 4 సంవత్సరాల కింద జరిగినటువంటి గ్రూప్ 2లో మనం చూసినట్లయితే అందులో 1:13 రేషియో తీసుకున్నారు. ఇప్పుడు కూడా మనకి అలానే ఉండేదానికి స్కోప్ ఉంది, 1:13. ఒకవేళ ఎలక్షన్స్ అనేది దగ్గరలో ఉన్నాయి కాబట్టి 1:50 కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎనీహో దాని గురించి మీరు పక్కన పెట్టేసి 1:13 ఉంటుందనే ఉద్దేశంతోనే మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి ఫ్రెండ్స్. 1:13 ఉన్నట్లయితే మాత్రం నెగిటివ్ మార్కింగ్లో క్వశ్చన్ పేపర్ యావరేజ్ ఉందంటే ఒక 50% కంటే ఎక్కువ తెచ్చుకోగలిగితేనే మీరు ఓపెన్ కేటగిరీ కింద క్వాలిఫై దానికి ఆస్కారం ఉంది. నేను ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటున్నాను. ఓపెన్ కేటగిరీ జనరల్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం ఇక్కడ క్లియర్గా. ఓకే, ఒక జనరల్లో పర్సన్ క్వాలిఫై అవ్వాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్. ఇక్కడ జనరల్ అంటే ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ. ఒక ఓసీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే జనరల్ అంటే ప్రతి ఒక్క క్యాస్ట్. మనకి ఒక ఎస్సీ ఎస్టీ అనుకోవచ్చు, బీసీ అనుకోవచ్చు, లేదా ఓసీలో రిమైనింగ్ క్యాస్ట్లన్నీ మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ అందులో ఎలిజిబిలిటీ ఉందనేది గమనించాలి. ఆ జనరల్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే మీరు ఖచ్చితంగా 150 కనుక 80 మార్కులు కనుక మీరు క్రాస్ చేస్తే డైరెక్ట్గా జనరల్ లేకి మీరు వచ్చేదానికి స్కోప్ ఉంది. ఎనీహో ఈ క్లాసెస్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మోర్ ఓవర్
నా ఒపీనియన్ ఏంటంటే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి మెయిన్ కోర్ సబ్జెక్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పార్ట్, జాగ్రఫీ పార్ట్, ఇండియన్ సొసైటీ పార్ట్, ఇవంతా మనం చూస్తే ఫిక్స్డ్ కాన్సెప్ట్స్. సో అందులో మనకేమి కరెంట్ అఫైర్స్ అలాంటివన్నీ ఏమీ లింక్ అవ్వవు బేసికల్గా. సో హిస్టరీ పార్ట్ కానీ, జాగ్రఫీ పార్ట్ కానీ, ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీలో కొంతవరకు అక్కడక్కడ కొన్ని స్కీమ్స్ కలుస్తాయి, కానీ రిమైనింగ్ అంతా అక్కడ ఉన్న ఏరియాస్ అనేది ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 90 మార్కులకు కనుక మీరు అక్కడే ఒక 60 మార్కులు చేయగలిగారు అనుకోండి నెగిటివ్ మార్కింగ్ లో, 90కి 60+ కనుక చేయగలిగితే మీకు ఆటోమేటికల్గా రిమైనింగ్ 60 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్, అదే విధంగా మనకి కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది 60 మార్కులకి ఒక 20 మార్కులు చేయగలిగినా కూడా 80+ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో మీలో ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్, మీలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంతవరకు ఎవరన్నా ఉండేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే సో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిన వాళ్ళు, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కోసం, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఆ పార్ట్ కొంతవరకు ఈజీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. 30 మార్కుల్లో 20 మార్కులు సాధించడానికి స్కోప్ ఉంది. కరెంట్ అఫైర్స్ అనేది అది మనం చెప్పలేము, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతానేది అది మనకి బేసికల్గా మనం చెప్పేదానికి స్కోప్ ఉండదు. కాబట్టి దాంట్లో మనకి 30 మార్కులకి ఒక 10 మార్కులు తెచ్చుకున్నా సరిపోతుంది. సో మీరు గినక మంచి స్కోర్ చేసి కట్ ఆఫ్ కన్నా ఒక 10 మార్కులు ముందు ఉండాలనుకుంటే మాత్రం మీకు యూజ్ అయ్యేటువంటి పార్ట్ ఏంటంటే, సో మనకి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హిస్టరీ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు, తర్వాత జాగ్రఫీ పార్ట్, తర్వాత ఇండియన్ సొసైటీ. ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ సంబంధించి మనకున్నటువంటి గ్రూప్స్ అడ్డా ప్లాట్ఫామ్ పైన సో 3 ఎక్స్పర్ట్స్ నేను చెప్తున్నా కదా. సో జాగ్రఫీ సంబంధించి నరసింహ సార్, అదేవిధంగా సో మనకి హిస్టరీకి సంబంధించి మహేందర్ రెడ్డి సార్, కనిష్క ఐఏఎస్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్, ఇండియన్ సొసైటీ శ్రావణ్ సాంబ్రాణి సార్. సో వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మహేందర్ రెడ్డి సార్ సాక్షి ఛానల్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు. సో నరసింహ సార్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. అదేవిధంగా మనకి శ్రావణ్ సాంబ్రాణి సార్, సో ఈయన కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఆయన పరిచయం అయి ఉండిండొచ్చు. ఎనీహో ఈ ముగ్గురు ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అనేది ఈ కోర్సులో ఉంది క్లియర్గా. సో ఆ 3 దానిలో నేను అదే చెప్తున్నాను. సో ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సో 90 మార్కులకి 60+ క్వశ్చన్ పేపర్ ఎలా అన్నా రానివ్వండి, 60+ కనుక మీరు సాధించగలిగితే మాత్రం రిమైనింగ్ 60 మార్కులు ఉన్నాయి కదా, అందులో 20+ సాధించండి. మీరు 80+ ఉంటే సో మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేదానికి స్కోప్ ఉంది. సో మన గతంలో జరిగినటువంటి గ్రూప్ 2, సో యాక్చువల్గా మనకి 2019లో ఒక గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. అందులో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది అరౌండ్ 83 అలా ఉంది అనేది మనం గమనించవచ్చు లాస్ట్ గ్రూప్ 2లో మనం చూస్తే. సో నేను అదే చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ యావరేజ్గా ఉన్నా కూడా మీరు 80+ కనుక ఉన్నట్లయితే ఓపెన్ కేటగిరీ కింద మీరు ఖచ్చితంగా ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యేదానికి స్కోప్ ఉంది. సో తప్పకుండా ఫ్రెండ్స్ మీకు ఈ క్లాసెస్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. సో మోర్ ఓవర్ మీరు ఇంకా జాగ్రఫీని ఇంకా బాగా చదవాలనుకుంటే రీసెంట్గా గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ నుంచి ఒక బుక్ అనేది రిలీజ్ అయింది జాగ్రఫీకి సంబంధించి మార్కెట్లో. కాకపోతే అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అఫ్ కోర్స్ టెస్ట్ సిరీస్ సంబంధించి సో ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఒక 2-3 రోజుల్లో అది మీకు షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బిట్ బ్యాంక్, సో దాదాపుగా 1000 మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్తో 1000 క్వశ్చన్స్ అంటున్నాం ఇక్కడ. సో 1000 క్వశ్చన్స్తో ఒక బిట్ బ్యాంక్ అనేది మార్కెట్లోకి ఒక 2-3 రోజుల్లో రిలీజ్ అవనుంది. ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో బిట్ బ్యాంక్ అనేది రిలీజ్ అవనుంది. సో మీలో ఎవరైతే ఆల్రెడీ ఈ సిలబస్ని చదివి ఉన్నారో ఆ 1000 బిట్లు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఆల్మోస్ట్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో కట్ ఆఫ్ కంటే ఒక 10 మార్కులు మీరు ముందే ఉంటారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ బిట్ బ్యాంక్ కూడా మీరు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది, ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హార్డ్ కాపీ. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటున్నారో అది ఒక 2-3 రోజుల్లో మేము ప్రత్యేకంగా మీకు టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది సో మీకు 25వ తారీఖున ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ రోజు నుంచే మీరు మెయిన్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఈసారి మెయిన్స్కి కొంత వెయిటేజ్ అనేది తగ్గింది, మార్క్స్ వెయిటేజ్ అనేది తగ్గింది. ఇంతకుముందు 450 మార్కులు ఉండేది, ఇప్పుడు కేవలం 300 మార్కులే ఉంది. అందులో జనరల్ స్టడీస్ని ఎత్తేసారు అనేది మీ అందరికి తెలిసిన విషయమే. సో మెయిన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు చాలా పోటీ అనేది ఎక్కువ ఉంటుంది మీరు చూసినట్లయితే. సో అందులో మెయిన్స్లో కూడా ఏపీ హిస్టరీ పాలిటీ పార్ట్ అనేది ఒక ఓల్డ్ సబ్జెక్ట్ లేదు. సో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దానిపైన కమాండ్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ పార్ట్.
సో ఏపీ హిస్టరీ పార్ట్, అదేవిధంగా పాలిటీ పార్ట్ ఖచ్చితంగా స్కోరింగ్ 150 మార్కులకి 160 మార్కులు ఈవెన్ నెగిటివ్ మార్కింగ్ లో కూడా తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. బట్ మనకి ఇక్కడ జాబ్ డిసైడింగ్ పేపర్ ఏదంటే ఆ పేపర్ 2. సో మనకు ఉన్నటువంటి ఎకానమీ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, అందులో కనుక 150 మార్కులకి ఎవరైతే 100 మార్కులు తెచ్చుకోగలుగుతారో, 90 నుంచి 100 మార్క్స్ తెచ్చుకోగలుగుతారో, ఈవెన్ నెగిటివ్ మార్కింగ్ లో కూడా వాళ్ళు ఖచ్చితంగా టాప్ ర్యాంక్ లో ఉంటారనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఎనీహో దాని గురించి ఇక్కడ డిస్కషన్ లో మనకు వద్దు, ఎందుకంటే మనకి ప్రజెంట్ కేవలం 50 రోజుల్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మీరందరూ ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ రోజే మీకు అర్థమైపోతుంది సో నాకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీకు ఈజీగా క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ రోజు నుంచే మీకు మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కీస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఏపీపీఎస్సీ కూడా దాదాపు ఒక 2 వారాల్లో మీకు ఒక కీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు దాని గురించి వెయిట్ చేయకూడదు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం మీరు డైలమాలో ఉంటూ, నేను క్వాలిఫై అవుతున్నావు అని డైలమాలో ఉంటూ మీరు ప్రిపేర్ అవ్వకూడదు. నెక్స్ట్ రోజు నుంచే మెయిన్స్ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది టాప్లో. సో ఇప్పుడు మనకి డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నాయి, ఈవెన్ కొన్ని సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి. ఇంకా టాప్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ రావచ్చు. సో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేది ఉన్నాయనేది మీరు గమనించాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమినరీ పార్ట్నే మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేసి బాగా స్కోర్ చేసి మీలో మీరు కాన్ఫిడెన్స్ని పెంచుకునే దానికి ట్రై చేయాలి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు దాదాపుగా 90, 100 అలా స్కోర్ చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరేలాగా ఉంటుంది ఖచ్చితంగా. సో నేను చెప్పేది ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. కోర్ సబ్జెక్ట్స్. సో చాలా కొంతమంది మీలో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి పర్సన్స్ ఉండొచ్చు, వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎనీహో వాళ్ళైనా కూడా ఒక 10 మార్కులకి ఖచ్చితంగా చేయగలుగుతారు. నెగిటివ్ మార్కింగ్ లో 10 మార్కులు వాళ్ళు కూడా చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పటి నుంచో గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే న్యూస్ పేపర్స్ ఫాలో అవుతుంటారు, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి దాన్ని కూడా ఒక 10 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా ఏం చదవకోకుండా ఒట్టి న్యూస్ పేపర్స్ ఫాలో అయినా కూడా 30 మార్కులకు ఒక 10 మార్కులు అయితే మీరు తెచ్చుకోవచ్చు. బట్ కోర్ సబ్జెక్టులు మాత్రం మీరు ఈ 2 నెలలు మ్యాక్సిమం స్కోర్ లాక్కునే దానికి అందులో నుంచి మీరు ప్రయత్నించాలి ఫ్రెండ్స్. కోర్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ మీరు ఈ కోర్స్ కొనడం ద్వారా మీకు యూస్ ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఆ కోర్ సబ్జెక్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. బట్ ఇది యాక్చువల్గా ఇది కేవలం ఆఫర్ అనేది ఒక 5 రోజులు మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 999 రూపీస్ మాత్రమే ఈ కోర్స్ అనేది, ఫిలిమ్స్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి తెలిసిన విషయమే, ఇప్పుడున్నటువంటి యాప్స్లో చాలా తక్కువ ప్రైజ్కి మార్కెట్లో ఈ కోర్స్ అనేది అందిస్తూ ఉంటారు. సో ఈవెన్ దాన్ని సింగిల్ డిజిట్లో, డబల్ డిజిట్లో కూడా మనకి ఈ కోర్స్ అనేది మీకు అందిస్తుంటారు. బట్ అవన్నీ ఎప్పుడెప్పుడో ఓల్డ్ అన్ని రికార్డ్ చేస్తూ ఏంటంటే వీడియోస్ అన్ని పెడతారు. సో అన్వాంటెడ్ వీడియోస్ అన్ని మీకు డంప్ చేస్తూ ఉంటారు బేసికల్గా. బట్ ఇక్కడ అలా ఉండదు. మీరు కావాలంటే ఒకసారి ఆ డెమోస్ విన్న తర్వాతనే మీరు ఈ వీడియోస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు పెట్టినటువంటి ఈ మనీకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను క్లియర్గా ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో వచ్చేటువంటి కమింగ్ ఎగ్జామినేషన్లో మీరు అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.